పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తుర్లపాడు సందిపూడి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు నీరాజనాలు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడ్లపాడు మండలం తుర్లపాడు నందిపూడి గ్రామాలలో ఉమ్మడి కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గారైన లావు రత్తయ్య మరియు సినిమా హీరో శివాజీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆగదు, ఇంకా మెరుగవుతాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా అవుతాయి. మీ బిడ్డలు దాదాపు టీడీపీ గవర్నమెంట్ వస్తే దత్తత తీసుకున్నట్టు ఉన్నత చదువులు కూడా పంపించడానికి వీలవుతుంది. అది ముఖ్యంగా పేదవాళ్ళకి చెప్పండి. రైతులకి మీ భూములు మీ పేరు ఉండాలంటే ఈ ప్రభుత్వం మారాలి. మీ పత్రాలు మీ పేరును ఉండాలంటే ఈ ప్రభుత్వం తప్పకుండా మారాలి. దాంతో పాటు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందించింది పుల్లారావు గారి సమయంలో. ఆ సమయంలోనే జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగల, ఒక్క రోడ్డు కూడా వేయలా. కాబట్టి మీ అందరికీ అభివృద్ధి జరగాలి, మంచి రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, మంచి పంటలు పండాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం కావాలి. దీంతో పాటు మీ వరకు వేస్తే కాదు, మీ బంధువులకి మిత్రులకి వేరే పార్టీ ఉన్నాళ్ళు కూడా సంజాయించి చెప్పి 1-2 సార్లు చెప్పి తీసుకొచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శివాజీ గారు తాకట్టు పెట్టి తెచ్చుకోవాలనుకుని భూచట్టం వాడు తీసుకొచ్చాడే మన తాత. మనకి దస్తావేజులు చూసుకుంటే దీని అమ్మ ఎంతో ధైర్యంగా ఉంటది. ఎక్కడైనా సరే ఒక అడ్డాన్ని దగ్గర పోయి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటాం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదంట. ఆయన పేపర్ ఇస్తాడు, జగనన్న పత్రం, అది భూచట్టం కూడా కాదు, జగనన్న పత్రం. ఆ పత్రం ఇస్తే ఆ పత్రం లేకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, ఆల్రెడీ బ్యాంకులో తాకట్టు పెట్టింది. సో లక్షలాది ఎకరాలు ఈ రోజున ఒక్క పోలవరం కట్టుంటే ఈ రోజు అతనికి పరిస్థితి ఉండేది కాదు. పోలవరం కంప్లీట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి ఉండేది కాదు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అది ఆ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు ఆ మనిషి. దయచేసి సోదరులారా, ఈ భూ చట్టాలని ఏదైతే ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చాడో దాన్ని నిర్ద్వందంగా ఆడు రిజిస్ట్రార్ అయినా ఎంఆర్ఓ అయినా ఎవడైనా సరే ఆడి కళ్ళ ముందు తాత గొడ్డలు తీసుకొని నిలబడ్డట్టే నిలబడాలి ప్రతి ఒక్కరు. మా భూముల మీద మీ హక్కు ఏంట్రా? మా భూముల మీద మీ ఫోటోలు ఏంట్రా? మా భూమి మీద మా తాత ఫోటో ఉండాలా, నా ఫోటో ఉండాలా, మా అయ్య ఫోటో ఉండాలా, నా బిడ్డల ఫోటోలు ఉండాలా? నా చేను కాడ నీ బొమ్మ ఏంటి? నా చేను కాడ నీ బొమ్మ ఏంటి? ఒప్పుకునే ప్రసక్తేలే. ఒకవేళ నువ్వేమన్నా గెలుస్తానని కళ్ళ ఉన్నామేమో, ఒకవేళ అలా జరిగినా ఏ ఒక్కడు కూడా నిన్ను నిమిషాలు కూడా కుర్చీ మీద కూర్చొనివ్వరు. నువ్వు మా భూమి మీద కన్నేసావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని విధ్వంసాలు చేసినా కానీ అందరూ భరించారు. ఈ భూమి మీద కన్నేయటం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీ కంటితోటి మీ చేతితోటి మీ కన్ను పొడుచుకున్నారు. మీరు ఇంకా శాశ్వతంగా రెస్ట్ తీసుకోవచ్చు. బెంగళూరు పోతారా, ఎక్కడ పోతారో పోండి, మీకు ఎక్కడ పోయినా ప్యాలెస్లు ఉన్నాయి. కానీ భారతదేశం దాటి మాత్రం మిమ్మల్ని పోనివ్వరు. మీరు ఈ ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. చెప్పిస్తుంది భారత రాజ్యాంగం మీతోటి. 50 ఏళ్ళు దాటితే 4000 పెన్షన్, మైనారిటీలకి 18 ఏళ్ళు దాటితే 1500 ప్రతి నెల, 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, బస్సు ఫ్రీ ఆడబిడ్డలకి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, చదువుకున్న పిల్లలందరికీ 3000 నిరుద్యోగ వృత్తి, మిగిలిపోయిన 2 రైతు రుణమాఫీ ఇన్స్టాల్మెంట్ రాగానే వేస్తారు. ఇది కాక సంవత్సరానికి 20,000. ఇవన్నీ కావాలా వద్దా? ఇవన్నీ మన మేనిఫెస్టో చూసినాక వైకాపా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా లేదా? ఈ పథకాలన్నీ తెలుసా మనకి? బాండ్ పేపర్ ప్రతి ఇంటికి వచ్చిందో? బాండ్ పేపర్
చంద్రబాబు గారి సంతకం, పవన్ కళ్యాణ్ గారి సంతకం అందరికి వచ్చిందా? ఓకే. ఆ బాండ్ పేపర్ మీరు పోలింగ్ రోజు పోలింగ్ పోయేటువంటి ఓటర్లందరినీ ఆ బాండ్ పేపర్ చూసి ఓటేయమనండి. ఎవరైనా ఒకటో అరో ఫ్యాన్ వేయాలనుకుంటే ఆ బాండ్ పేపర్ చూస్తే ఆ ఫ్యాన్ కూడా వేసేవాళ్ళు ఒక్కడు కూడా ఉండడం తొర్లపాట్లు. కాబట్టి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి. మా బాండ్ పేపర్ చూసి ఓటుకు పోయే రోజు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ బాండ్ పేపర్ చూసి ఓటు వేయమంటే తొర్లపాళ్ళు ఫ్యాన్ ఒక్క ఓటు కూడా పడదని నేను మీ అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం నాకు. ఎందుకంటే రెండు జంట నగరాలు, తొర్లపాడు, సందపూడి, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా. అంటే అవేమో నగరాలు, ఇది పల్లెలు. అందుకని రెండు కలిసి ఫ్యాను ముక్కలు చేయాలి. సందపూడి, తొర్లపాడు అందరికీ వెయ్యాలి. సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర వెయ్యాలి. సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర. సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు మన కృష్ణదేవరాయలు గారు 7 నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి విజ్ఞాన్ రత్తయ్య గారు, లావు రత్తయ్య గారు, మన ప్రాంతవాసి